రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. శరత్చంద్ర ఇంటికి వచ్చేసరికి గగన్ అందరు కలిసి ఇక వెంటనే డాన్స్ చేస్తూ ఉంటారు. అటు అపూర్వతోని భూమితోని ఇద్దరితోని డాన్స్ చేస్తున్న ఆకాష్ని చూసి స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు శరత్చంద్ర. ఈలోపు వెంటనే ఆకాష్ సారీ మామ అని చెప్పేసి అంటాడు. అసలు నేను లేని టైంకు నువ్వెందుకు వచ్చి ఇల్లంతా గందరగోళం చేసి వీళ్ళతో కలిసి డాన్స్ చేస్తున్నావని కోపంగా నిలదీస్తాడు. అయినా నీకేం కావాలి, ఎందుకు వచ్చావు అని ఈ టైంలో అని అడుగుతుండగా, నాకు ఇక ఒక చిన్న పని పడింది, నీతో మాట్లాడడానికి వచ్చాను, అసలు ఏంటి ఆ మాట అని అడుగుతుండగా, ఏం లేదు మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి సత్యనారాయణ పూజలో కూర్చోవాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు, మీ అమ్మతో కలిసి కేపి కూర్చోవడం ఏంటి అనే విధంగా అడుగుతుండగా వెంటనే భూమి వచ్చి ఆకాష్ పక్కన నిలబడుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అసలు మామయ్య చూస్తేనే గగన్ గారు కోపంగా మాట్లాడుతూ ఉంటాడు, అలాంటిది నువ్వు అనుమానం వచ్చేలా మాట్లాడుతున్నావేంటి అని విధంగా అంటుండగా, ఆగు భూమి, నువ్వు సైలెంట్గా ఉండు. లేదు మామ, ఖచ్చితంగా మా అమ్మను మా నాన్న ఇద్దరు కలిసి సత్యనారాయణ పూజ చేస్తారు, ఇది నా కండిషన్ అని అంటుండగా ఈలోపు వెంటనే అప్పుడు కేపీ తన కొడుకు దగ్గరికి వచ్చి, నాన్న గగన్, నేను మీ అమ్మ ఇద్దరం కలిసి సత్యనారాయణ పూజ జరిపించాలనుకుంటున్నావా అని అంటుండగా, ఏంటి నమ్మేశావా అప్పుడే, ఇది ఈ జన్మకు జరగదు, మా అమ్మతో కలిసి నువ్వు సత్యనారాయణ పూజ జరిపించడం. నేనేదో క్యాజువల్గా ఒక రవ్వుతేశాను అంటే నువ్వు ఎలా రియాక్షన్ అవుతావో అని చెప్పేసి అనుకున్నాను. ఈ జన్మ కాదు కదా, మరో జన్మ అయినా కూడా మా అమ్మతో కలిసి పూజ జరగనివ్వను కాక ఇవ్వను అనే విధంగా అంటుండగా, ఇందాకనే కదరా నువ్వు ఇక మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి పూజ జరిపించేదాకా నేను భూమి ఇద్దరం కలిసి పూజలో కూర్చోమని అన్నావు. అది నీ రియాక్షన్కి నా యాక్షన్ ఎలా ఉంటుందో చూశాను, కానీ నీ రియాక్షన్లో మా అమ్మతో కలిసి పూజ జరిపించాలని నీకు ఆతృత బాగుందని అర్థమైపోయింది. మిస్టర్ కేపీ, ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ పక్కన కూర్చొనే అర్హత నీకు లేదు, అండర్స్టాండ్ అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. బతికిపోయాను, ఈరోజు ఆకాశాన్ని బయటపడతాడని చెప్పేసి కంగారు పడ్డాను అని ఈ విధంగా అన్న తర్వాత, ఇందాక కేపీ ఇద్దరు కలిసి పూజ చేయాలన్నా ఆ గగన్ మళ్ళీ రిపీట్గా అలా ప్లేట్ పెరాయించి అలా ఆపోజిట్గా మాట్లాడేంటి అంటే నిజంగానే గగన్ కాదు ఆకాశ, సరే ఆలోచించే అంత టైం కూడా లేదు అని ఈ విధంగా, బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఈ విధంగా ఇక శరత్చంద్ర చేపట్టుకొని మత్తులో మాట్లాడుతుండగా శరత్చంద్ర గువ్వ పగిలేలా అపూర్వ చెంప పగులు కొడతాడు. తాగిన మత్తు ఒక్కసారి దిగిపోతుంది అపూర్వకు. అపూర్వ భయంతో లోపలికి వెళ్ళిపోతుంది. తెల్లారిపోతుంది. ఈలోపు వెంటనే ఇక ఇంట్లో సత్యనారాయణ పూజ కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుండగా భూమి చాలా కంగారు పడుతుంది. ఒకవేళ పూజలో కూర్చోకుంటే ఇక ఇంట్లో వాళ్ళందరికీ అతను ఆకాశాన్ని బయటపడుతుంది. ఒకవేళ పూజలో కూర్చుంటే నా బావతో తప్ప నేను ఎవరితో కూర్చోలేను కదా, దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు ఆకాష్ వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు. ఏంటి భూమి, ఇక ఇంట్లో పూజలన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు ఒకవేళ నీతో ఖచ్చితంగా పూజలో కూర్చుంటే అది భార్యాభర్తలు మాత్రమే కదా, అంతే కదా, మన ఇద్దరం భార్యాభర్తలం కదా, జన్మలో ఆ భూమి గగన్ ఎలా విడిపోకుండా ఉంటారో మన ఇద్దరం అదే కదా, ఏం మాట్లాడుతున్నావు ఆకాష్ అంటే ఇప్పుడు నీకు ఆకాశం తెలుసు కానీ మీ ఇంట్లో వాళ్ళకి నేను గగన్ అని మాత్రమే నీ భర్త అని తెలుసు కదా, ఇప్పుడు దారి లేదు భూమి, ఒకవేళ నేను ఆకాశాన్ని బయటపడితే లేనిపోని గొడవలు అడ్జస్ట్మెంట్ అయ్యి ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తలుగా ఆ పీటల మీద కూర్చొని సత్యనారాయణ పూజ జరిపించడం తప్ప వేరే ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో లేదు అని విధంగా ఇక అని కాల్కి వచ్చేస్తాడు. ఈలోపు వెంటనే అపూర్వ గదిలోకి వచ్చి, ఏంటి భూమి, అసలు నిన్ను చూస్తుంటే ఏదో భయం ఆందోళన కలుగుతూ ఉన్నాయి, అయినా నువ్వు తీసుకొచ్చిన ఆకాశ పక్కన కూర్చొని సత్యనారాయణ పూజ ఎలా జరిపించాలని కంగారు పడుతున్నావా, లేకపోతే నా బావ పక్కన కూర్చొని సంతోషంగా కూర్చొని పూజ జరిపించాలే అని చెప్పేసి
టెన్షన్ పడుతున్నావా అనే విధంగా అంటూ ఉంటుంది అపూర్వ. అపూర్వ, నువ్వు కావాలని నన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడకు. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. మా బావతో కలిసి పూజ జరిపిస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. అయినా నీ కళ్ళు చెప్తున్నాయి కదా భయం, ఆందోళన. ఎందుకంటే నా భర్త కానే కాదు, కానీ భర్త పక్కన కూర్చొని ఈరోజు సత్యనారాయణ పూజ జరిపిస్తున్నానేమో అని భయపడుతున్నావు కదా అని అంటుండగా, నాకెందుకు భయం, హ్యాపీగా సంతోషంగానే ఉన్నాను అని అనేసరికి, చూద్దాంలే, పూజ టైం వరకు భర్తతో కలిసి పూజ జరిపించాలి కదా, అది ఎంత అబద్ధమవుతుందో ఎంత నిజమవుతుందో కాసేపట్లో బయటపడుతుంది కదా అనే విధంగాని వెళ్ళిపోతుంది. దేవుడా, ఏంటి పరీక్ష? బావ చనిపోయి ఎక్కడున్నాడో తెలియదు. బావా, ఎందుకు బావా ఇంతేసిలేసి కష్టాలు పెడుతున్నావు? నీ రూపంతో వచ్చిన ఆకాష్ గారిని ఎలాగైనా అత్తయ్య ప్రాణాలు కాపాడాలని ఇక అన్నిటికీ భయపడుకుంటూ ఇలా చేస్తూ ఉన్నాను. కానీ ఆ భయం ఏదో ఒక రోజు ఇలా ఏకంగా మెడకు ఉరితాడవుతుందని అస్సలు అనుకోలేదు బావా అనే విధంగా అంటుండగా, అమ్మ భూమి, పూజకు ఏర్పాట్లు అయ్యాయి అని అనేసరికి వెంటనే ఆకాష్ ఇంటికాడ వాళ్తాడు, అంటే భూమి దగ్గర వాళ్తాడు. అదేంటి ఇప్పుడే వచ్చావు? మరి భార్యాభర్తల పూజ అంటే పట్టు వస్త్రాలు అన్నీ కట్టుకోవాలి కదా, అందుకే వచ్చాను. అయినా ఏంటో భార్యాభర్తల బంధంకి సత్యనారాయణ పూజ బలపడి ఆ స్వామివారి దీవెనతో భార్యాభర్తల బంధం ఒకటి కావాలని సత్యనారాయణ పూజ జరిపిస్తారు. కానీ ఇప్పుడు నీతోని ఇలా కూర్చొని జరిపించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయ్యో భూమి, ఇప్పుడు ఏం చేస్తావు? ఎలా తప్పించుకుంటావు? నేను నీ భర్తనని యాక్సెప్ట్ చేసి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఆకాశాన్ని తెలిస్తే మొదటికే మోసం వస్తుంది అనే విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే పంతులు గారు వస్తారు. ఇక కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను పంతులు గారు అని చెప్పేసి ఈ విధంగా ఇక మీరా అంటుంది. సరే అమ్మా, వాళ్ళను పట్టు వస్త్రాలను కట్టుకొని పూజలో వచ్చి కూర్చోనమ్మా అని చెప్పేసరికి వెంటనే ఇక భూమి భూమి అని చెప్పేసి మీరా పిలుస్తూ ఉంటుంది. హా అత్తయ్య, త్వరగా రా, పంతులు గారు వచ్చారు, పూజకు ముహూర్తం దాటిపోతుందని చెప్పేసి అంటున్నారు. సరే అత్తయ్య, ఇక ఏం చేయాలి అని కంగారు పడుతుండగా, మళ్ళీ ఏమైంది భూమి గారు? అక్కడ పంతులు గారు వచ్చారు, పూజకి ఏర్పాట్లు చేశారట, త్వరగా వచ్చి పీటల మీద కూర్చోమని అంటున్నారు. మరి పద, లేటెందుకు, నేను వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పేసి వెళ్ళి యాజ్ ఈజీగా గగన్లాగా రెడీ బయటికి వస్తాడు. భూమి అని చెప్పేసి ప్రేమగా పిలుస్తాడు. ఎలా ఉన్నాను? బాగున్నానా? నీకు నచ్చేలా ఉన్నానా? ఆయన ఇలా నీతో కలిసి పూజ జరిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది భూమి అని అంటుండగా, భూమి కళ్ళల్లో అనుకోకుండా ఇక బాధతో పాటుగా సంతోషం వస్తుంది. ఏంటి భూమి, అచ్చు గుద్దినట్టు నేను గగన్లాగా యాక్టింగ్ చేస్తున్నాను కదా, అంటే మీ ఇంట్లో వాళ్ళకి అనుమానం రావద్దు కదా, అలాగే మాట్లాడుతున్నాను కదా. అవును, అసలు బావలాగానే మాట్లాడావు అని చెప్పేసి భూమి అంటుంది. అమ్మ భూమి అని చెప్పేసి మళ్ళీ చరచంద్ర పిలుస్తాడు. నాన్న, త్వరగా రా అమ్మ, పూజకు టైం అవుతుంది. ఈ రోజుతో ఆ ఆకాష్ భూమి ఇద్దరు కలిసి పూజలో కూర్చుంటారని చెప్పేసి అనుకుంటున్నామా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఆ భూమి ఈ సత్యనారాయణ పూజకు ఎట్టి పరిస్థితుల్లో గగన్ పక్కన కూర్చోదు. ఆ టైంలో మీ నాన్నకు ఆకాశాన్ని బయటపడుతుంది. వెంటనే మెడలు పట్టుకొని ఆకాష్ని బయటికి గెంటేస్తాడు. ఇదే కదా మనం కోరుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఆ టైంలో వెంటనే భూమి గగన్ ఇద్దరు రెడీ చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకొని హాల్లోకి వస్తారు. ఇక అమ్మ, పీటల మీద కూర్చోండమ్మా అని అంటుండగా అప్పుడు భూమి కాస్త భయంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పంతులు గారు పిలుస్తున్నారు కదా, పీటల మీద వెళ్ళి కూర్చో, ఈ రోజుతో వాడు ఆకాశ గగన్ అని బయటపడుతుంది అని చెప్పేసి ఇక చరచంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే భూమి ఇక ఆకాష్ అంటే గగన్ వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. ఇక అలా పీటల మీద కూర్చున్న తర్వాత తన మనసులో బాధను ఆ స్వామీజీకి చెప్పుకుంటూ, నీ చేసిందే పొరపాటు, ఇక ఇది నా విధికి తలరాతకు దేవుడు ఇలా రాసి పెట్టాడో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు పొరపాటు చేస్తున్నాను, లేకపోతే కావాలని తప్పు చేస్తున్నాను, ఇక్కడ నన్ను క్షమించు దేవుడా,
నా భర్తతో కలిసి సంతోషంగా సత్యనారాయణ పూజ జరుపుకుంటున్న టైంలో పరాయి మగాడి పక్కన కూర్చొని ఇలా గగన్ బావ కోసం ఇలా చేయడం నాది పొరపాటే అనే విధంగా అనుకొని మనసులో బాధపడుతూ కళ్ళల్లో ఆ బాధను దిగమింగుకుంటూ కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటుంది. పంతులు గారు వెంటనే వాళ్ళ చేతికి కంకణం కట్టేస్తాడు. ఇదేంటి ఈ భూమి అలాగే వాడితో కలిసి పూజ జరిపిస్తుందే, నిజంగానే వాడు గగన అనే విధంగా ఆలోచిస్తుండగా, అయ్యా ఇక నీ భార్య నీలో సగం అంటే ఒక అర్ధ భాగం అన్నమాట. తను ఇప్పుడు నీ సగంలో ఒక అర్ధ భాగంలో తను ఒక భార్య స్థానంలో ఉండి కష్టం నష్టం సుఖం బాధలు కన్నీళ్ళు అన్నీ దిగమింగుకొని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే నీ భార్య మెడలో మళ్ళీ పసుపు కొమ్ము అంటే సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి తన భార్య మెడలో ఇక ఆ 3 ముళ్ళు ప్రమిదలలో వెంటనే తను 3వ ముళ్ళుతో వాళ్ళు భార్యాభర్తలయ్యారు. ఇప్పుడు మీరు ఈ పీటల మీద కూర్చొని తొలి పూజతో మళ్ళీ మీరు భార్యాభర్తలు కావాలని వెంటనే పంతులు గారు అక్కడున్న పసుపు కొమ్ము తీసుకొని పసుపు తాడి కట్టి ఆకాష్ చేతికి ఇస్తాడు. ఆకాష్ చేతికి ఇచ్చేసరికి ఇది ఏం చేయాలి అని చెప్పేసి స్వామీజీ ఆకాష్ను అడుగుతుండగా అప్పుడు ఆకాష్కి స్వామీజీ అది నీ భార్య మెల్లో తాళి కట్టు, అప్పుడు మీ భార్యాభర్తల బంధం ఈ సత్యనారాయణ స్వామి సాక్షాత్తుగా తను ఆశీర్వదించి ఎప్పటికీ మీరు ఇలాగే కలకాలం నిండు నూరేళ్ళు చల్లగా వర్ధించాలని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసేసరికి వెంటనే భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. అందరిని చూస్తూ ఈ రోజుతో వాడు ఆకాశాన్ని బయటపడతాడు, ఆ తర్వాత వాడి చేత నువ్వు తాళి కట్టించుకోలేవు కదా భూమి అనే విధంగా అంటుండగా, సరే పంతులు గారు ఇప్పుడు ఈ తాళి నా భార్య మెల్లో కట్టాలన్నమాట. అవునయ్యా సరే అని చెప్పేసి తాళిబొట్టు అంటే ఆ పసుపు తాడు తీసుకొని భూమి మెళ్ళో కట్టబోతూ ఉంటాడు. మరి ఇక్కడ కట్టేది గగనేనా, ఆకాశ్ రూపంలో వచ్చిన గగన్ అనేది తెలిసిపోతుందా?